వరదల్లో ప్రధానమైనటువంటి సమస్య కనబడుతున్నటువంటిది ఏంటంటే అకస్మాత్తుగా వచ్చేసిందా అంటే ఎస్, ఎవ్వరికి తెలియలా. అది కూడా ఉడా కాలనీ, కుందావారి కండ్రిక ఈ ప్రాంతాలకి వరద అన్నటువంటిది ఊహించినటువంటిది. అంతకుముందు జరిగేటటువంటిది అవతల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకి, ఏదైతే సింగినగరు ఆ ఫ్లైఓవర్కి పక్కన లెఫ్ట్ సైడ్ ఉండే ఇందిరానాయక్ నగరు, లేకపోతే ఆ లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి ఏరియాలకి, అలా కాకుండా రైట్ సైడ్ ఉండే ఏరియాలకి రావడం అన్నటువంటిది ఫస్ట్ టైం జరిగింది. గతంలో పెద్ద పెద్ద వరదలు అప్పుడు కూడా లేదు, వానలు వచ్చినప్పుడు నీళ్లు నిలబడి ఉంటాయి, కానీ అట్లా లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అంతకుముందు ఎప్పుడు అనుభవం లేకపోవడంతో గబక్కన డాబాల మీదకి వెళ్ళినటువంటి వాళ్ళు తిండి లేదు, నీళ్లు లేవు, అది పెద్ద సఫర్ అవుతున్నారు. రెండో పక్కన వచ్చినటువంటి పడవలు కానీ వస్తున్నటువంటి కానీ అన్నీ కూడా మెయిన్ రోడ్స్ యువతల పక్కనే తిరుగుతున్నారు. రెండోది రెస్క్యూ చేసి తీసుకురావడం అంటే ఎవరన్నా కొట్టుకుపోతే తీసుకొద్దాం అన్నట్టుంది, కానీ ఇళ్లల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే యువతలకు వచ్చేస్తామంటారు. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ అనుభవించినటువంటి పరిస్థితి, మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళు యువతలకు వచ్చేద్దామంటే రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు, వీళ్ళెవరు తీసుకురావట్లేదు. ఈ అధికార యంత్రాంగం అంతానేమో మంత్రులు వస్తున్నారు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు, వాళ్ళని తిప్పడం కోసం సరిపోతుంది, వాళ్ళకి చూపించడం కోసం సరిపోతుంది. అలాగే ఈ లోపల ఆహారం ఇదంతా కూడా అక్కడికి వచ్చినటువంటి సిబ్బంది ఏర్పాట్లకే సరిపోతుంది. ప్లానింగ్ లేకపోవడం అన్నటువంటిది అతిపెద్దదైనటువంటి లోపం. ప్రజలకి అది అనూహ్యమైనటువంటి పరిణామం. దాంతో ఇళ్లల్లో ఉండి ఎవరైనా తమను తీసుకెళ్లి రోడ్డు మీద వదిలిపెట్టాలా అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం భంగపడుతున్నటువంటి పరిస్థితి. కొంతమందిని మాత్రమే, అది కూడా ఎవరైనా రికమెండేషన్లు ఉంటే, లేదంటే కనుక ఏదైనా వాళ్ళుగా అందులో సిబ్బంది అయ్యి ఉంటే, కార్పొరేషన్ సిబ్బంది అట్లాంటి వాళ్ళు అయ్యి ఉంటే మాత్రమే వాళ్ళ ద్వారా తెచ్చుకోగలుగుతున్నారు, కానీ మిగతాది అలాగే ఉండిపోతుంది. ఎక్కుతారా ఎడతాను ఎందుకు అని చెప్తాను.